Hi friends, welcome to Vaishu channel. For more updates, please subscribe, share and like Vaishu channel. పెండింగ్ డిఏలు ప్లీజ్. మంత్రులు ఆఫీసర్ల చుట్టూ ఉద్యోగుల ప్రదక్షిణలు. 4ంటిపై పట్టుబడుతున్న ఎంప్లాయీస్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల చేయాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కనిపించిన మంత్రులు ఆఫీసర్లకు విజ్ఞప్తులు సమర్పిస్తున్నారు. సీఎంను సైతం కలిసేందుకు ఎంప్లాయీస్ సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న డిఏల విడుదల కోసం ఎంప్లాయీస్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని నిరీక్షిస్తున్నారు. లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన వెంటనే డిఏలు విడుదల చేయాలని కనిపించిన మంత్రులు ఆఫీసర్లకు విజ్ఞప్తులు సమర్పిస్తున్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఎంప్లాయీస్ సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే డిఏలు ప్రకటిస్తారని ఎంప్లాయీస్ ఆశగా ఎదురు చూశారు. కానీ ఎన్నికల హడావిడిలో ఉన్న ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు కోడ్ ముగిసిన వెంటనే పెండింగ్ డిఏలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. డిఏల విడుదల కోసం విజ్ఞప్తులు. పెండింగ్లో ఉన్న 4 డిఏల్లో 1 డిఏ కూడా ఇవ్వకపోవడంతో ఎంప్లాయీస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోడ్ ముగిసిన వెంటనే కనీసం 2 డిఏలు అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు సెక్రటేరియట్కు వచ్చి కనిపించిన మంత్రి అధికారులకు విజ్ఞప్తులు అందిస్తున్నారు. డిఏల విడుదల కోసం ఎంప్లాయీస్ కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారని, ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అలర్ట్ చేసినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం పీఆర్సీ కమిటీ ఎంత పే స్కేల్ ఇవ్వాలని దానిపై అధ్యయనం చేస్తున్నది. కానీ మెజారిటీ ఎంప్లాయీస్ కొత్త పీఆర్సీ అమలు కంటే పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తే చాలు అనే ధోరణిలో ఉన్నట్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి వివరించినట్టు తెలుస్తున్నది. పెండింగ్లో 4 డిఏలు. 2022 నుంచి ఇప్పటి వరకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. త్వరలో కేంద్ర ప్రభుత్వం మరో డిఏను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెండింగ్లో ఉన్న 4 డిఏలను ఇవ్వకపోవడంతో ఎంప్లాయీస్ అసహనంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని పెదవి విరుస్తున్నారు. 2023 ఆగస్టులో బీఆర్ఎస్ సర్కార్ 1 డిఏ ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం కసరత్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కోపంగా ఉన్న ఎంప్లాయీస్ను మచ్చిగా చేసుకునేందుకు పీఆర్ కమిషన్ ఏర్పాటు చేసి 5% మధ్యంతర భృతిని ప్రకటించింది. కానీ ఎంప్లాయీస్ మాత్రం తమ పెండింగ్లో ఉన్న డిఏలు ఇవ్వలేని కోపంతో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటు వేశారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ డిఏల విడుదల జాప్యం జరగడం ఏంటని ఎంప్లాయీస్ ప్రశ్నిస్తున్నారు. త్వరలో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ భేటీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎంప్లాయీస్ అంశాలను చర్చించి పరిష్కరించేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. పెండింగ్లో ఉన్న డిఏలు, హెల్త్ కార్డుల జారీ, బదిలీలు, ప్రమోషన్లపై అన్ని సంఘాల ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిలో 1 లేదా 2 డిఏలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ విష్ ఛానల్.